ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. ఒక కీలకమైన అంశాన్ని మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త రకమైన ఎమర్జెన్సీ నడుస్తుంది. అది అధికారికంగా ప్రకటించిన ఎమర్జెన్సీ కాదు. రాజ్యాంగాన్ని రద్దు చేసిన ఎమర్జెన్సీ కూడా కాదు. కానీ ప్రజలు ప్రశ్నించకూడదు. ప్రతిపక్ష కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టకూడదు అని పోలీసులను అడ్డం పెట్టుకొని అమలు చేస్తున్న చంద్రబాబు డిజిటల్ ఎమర్జెన్సీ. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని అరికట్టడమే తమ లక్ష్యమని చంద్రబాబు చెబుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, వ్యక్తిత్వ హననాన్ని అరికట్టడమే లక్ష్యమైతే వైఎస్ జగన్ గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, వైఎస్ఆర్సీపీ నాయకులపై జరిగిన అసత్య ప్రచారంపై ఎన్ని కేసులు పెట్టారు? మార్ఫింగ్ వీడియోలు చేసిన వారిపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు? మహిళా నాయకులను, వారి కుటుంబ సభ్యులను అత్యంత నీచంగా దూషించిన వారిని ఎంతమందిని అరెస్ట్ చేశారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన వందలాది ఫిర్యాదుల్లో ఎన్ని ఫిర్యాదులు పోలీసులు పట్టించుకున్నారు? వీటికి సమాధానం చెప్పకుండా సోషల్ మీడియాలో సభ్యత గురించి చంద్రబాబు మాట్లాడడం అంటే దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంది. అసలు సోషల్ మీడియాలో విషాన్ని నింపింది ఎవరు? చంద్రబాబు సోషల్ మీడియా మోడస్ ఆపరండి రాష్ట్ర ప్రజలకు కొత్త ఏమీ కాదు. ముందుగా ఒక అబద్ధాన్ని తయారు చేస్తారు. ఆ అబద్ధాన్ని తనకు అనుకూలమైన పత్రికలు, టీవీ ఛానళ్ళు ప్రచారం చేస్తారు. ఆ తర్వాత వందలాది యూట్యూబ్ ఛానళ్ళు, వేల సోషల్ మీడియా ఖాతాల్లో అదే కథనాన్ని ఒకేసారి వ్యాపింపజేస్తారు. ఒకే అబద్ధాన్ని వందల ఖాతాలు ఒకేసారి పోస్ట్ చేస్తే రాష్ట్ర ప్రజలంతా అదే మాట్లాడుకుంటున్నారని భ్రమను సృష్టిస్తారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పరు. వారి కుటుంబంపై దాడి చేస్తారు. వారి కులాన్ని తెర మీదకి తెస్తారు. వారి వృత్తిని కించపరుస్తారు. వారి వ్యక్తిత్వ జీవితాన్ని రోడ్డు మీదకు లాగుతారు. మార్ఫింగులు చేస్తారు. అసభ్య స్కిట్లు తయారు చేస్తారు. తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తారు. అసలు ప్రజా సమస్యను పక్కన పెట్టి ప్రశ్నించే వ్యక్తినే నిందితుడిగా చూపిస్తారు. ఇది చంద్రబాబు నిర్మించిన వ్యవస్థీకృత డిజిటల్ విష వ్యవస్థ. తన వాళ్లకు పదవులు, ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారు. ఇది చంద్రబాబు తీరు. కిరాకార్పి, సీమరాజు, స్వాతి చౌదరి, యాష్లు వంటి సోషల్ మీడియా ముఖాలు ఎలా పుట్టుకొచ్చాయి? వారిని ఎవరు ప్రోత్సహించారు? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు పనిచేస్తున్నారు? టీడీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిలో పలువురు ప్రభుత్వ పదవులు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వానికి నిజంగా పారదర్శకత ఉంటే గత 2 ఏళ్లలో సోషల్ మీడియా నేపథ్యంలో ప్రభుత్వం పదవులు పొందిన వారి జాబితాను విడుదల చేయగలరా? వారికి ఇచ్చిన పదవులేంటి? వారి అర్హతలేంటి? వారి బాధ్యతలేంటి? వారికి ఇస్తున్న జీతాలెంత? నియామక ఉత్తర్వులు ఎక్కడ అన్న వివరాలు ప్రజల ముందు ఉంచగలరా? తమకు అనుకూలంగా పోస్టులు పెట్టిన వారికి ప్రభుత్వ హోదాలు, లక్షల రూపాయల జీతాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువకులకి కేసులు, రౌడీ షీట్లు, అర్ధరాత్రి అరెస్టులు. ఇదేగా చంద్రబాబు చేస్తున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయ్యాయి. అభివృద్ధి ఎక్కడా? సంక్షేమం ఎక్కడా? సూపర్ 6, సూపర్ 7 హామీలు ఎక్కడా? ఆడబిడ్డ నిధి ఎప్పుడు వస్తుందని మహిళలు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందని యువకులు ఎదురు చూస్తున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఎప్పుడు వస్తుందని ప్రజలు అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు? కొత్త ఇళ్ళు ఎప్పుడు? ఉద్యోగాలు ఎప్పుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు విత్తనాల కోసం తిరుగుతున్నారు. ఎరువుల కోసం గంటల కొద్దీ క్యూలో నిలబడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మహిళలు భద్రత కోసం ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు క్యాబినెట్కి అత్యంత అత్యవసరంగా కనిపిస్తున్న సమస్య ఏమిటంటే సోషల్ మీడియా పోస్టులు. ప్రజల సమస్యలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టని ప్రభుత్వం సోషల్ మీడియాపై మాత్రం పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశిస్తుంది. సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్సులు, క్యాబినెట్ సబ్ కమిటీలు వేస్తారట. మరి కస్టోడియల్ మరణాలపై సబ్ కమిటీ ఎందుకు వేయరు? పోలీసుల దౌర్జన్యాలపై ఎందుకు వేయరు? అక్రమ నిర్బంధాలపై ఎందుకు వేయరు? కూటమి నాయకుల దాడులపై ఎందుకు వేయరు? ప్రభుత్వం నిజంగా మంచి పనులు చేస్తుంటే ఒక సోషల్ మీడియా పోస్టుకి ఎందుకు భయపడాలి? హామీలు అమలు కాకపోవడం, అవినీతి, పోలీసుల దుర్వినియోగం ప్రజల్లోకి వెళుతున్నందుకే ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. ఒకే చట్టం అందరికీ వర్తించదా? వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రి స్వయంగా వ్యక్తిగతంగా అవమానిస్తూ మాట్లాడడం వ్యక్తిత్వ హననం కాదా? చట్టం ప్రతిపక్ష కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుందా? ముఖ్యమంత్రికి వర్తించదా? పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ఆర్సీపీ నాయకులను, వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ చేసే క్రూరమైన స్కిట్లు
వినోదమా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియో మాత్రం నేరమా? టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే గంటల్లో కేసు నమోదు చేస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో వేస్తారు. ఇది చట్టపాలన కాదు. ఇది అధికార పార్టీ కోసం ఒక చట్టం, ప్రతిపక్షం కోసం మరొక చట్టం. నిజంగా సోషల్ మీడియా నేరాలను అరికట్టాలంటే ఒకే చట్టం, ఒకే ప్రమాణం, ఒకే న్యాయం అందరికీ వర్తింపజేయాలి. అలా చేసే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా? టాస్క్ ఫోర్స్ పేరుతో రాజకీయ నిఘా వ్యవస్థ. సోషల్ మీడియాపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారట. నేరాలను అరికట్టడానికా, లేక ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఖాతాలను గుర్తించి వేటాడటానికా? బయట నుంచి ప్రత్యేక సిబ్బందిని తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం చూస్తుంటే పోలీసు వ్యవస్థకు సమాంతరంగా రాజకీయ నిఘా వ్యవస్థను తయారు చేస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. ఈ టాస్క్ ఫోర్సు టీడీపీ సోషల్ మీడియా నుండి వస్తున్న ఫేక్ న్యూస్, మార్ఫింగ్లు, అసభ్యకర వీడియోలను కూడా విచారిస్తుందా? ఐటీడీపీ ఖాతాలు, అనుబంధ యూట్యూబ్ ఛానళ్ళు, వాటి ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేస్తుందా? టీడీపీ అనుకూలంగా పోస్టులు పెట్టేందుకు గూగుల్లో చెల్లింపులు, ఇతర ప్రోత్సాహాలు అందాయన్న ఆరోపణలను పరిశీలిస్తుందా? లేదా ముందుగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జాబితాను సిద్ధం చేసుకొని వచ్చిందా? న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలి అని చంద్రబాబు చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తుంది. చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పకుండా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఎలా కేసులు పెట్టాలో ఎందుకు చెబుతున్నారు? ముందుగా వ్యక్తిని లక్ష్యంగా నిర్ణయించి తర్వాత అతనికి సరిపోయే సెక్షన్లు వెతకాలనే సంకేతం ఇది. ఏది నిజం, ఏది అబద్ధం అని చంద్రబాబు, ఆయన మంత్రులే నిర్ణయిస్తారా? లేక స్వతంత్ర విచారణ సంస్థలు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా? ప్రశ్నిస్తే రౌడీ షీట్లు, అర్ధరాత్రి అరెస్టులు, ప్రభుత్వాన్ని నిలదీసిన యువకులపై రౌడీ షీట్లు తెరవడం, అక్రమంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించటం, గంటల కొద్దీ విచారించటం, ఫోన్లు స్వాధీనం చేసుకోవటం, కుటుంబ సభ్యుల్ని బెదిరించటం, అర్ధరాత్రి ఇళ్లపైకి పోలీసులు పంపించటం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయా లేక నియంతృత్వ పాలనలో జరుగుతున్నాయా? ప్రతిపక్ష కార్యకర్తలు ఇళ్లపై దాడులు చేసిన వారు వీడియోలో స్పష్టంగా కనిపించినా అరెస్టులు ఉండవు. కానీ ఒక పోస్ట్ పెట్టిన యువకుడికి ఇంటికి మాత్రం అర్ధరాత్రి పోలీసులు వెళ్తారు. పోలీసుల పని ప్రజల ప్రాణాలు, ఆస్తులు, హక్కులను కాపాడటం. ముఖ్యమంత్రి, మంత్రులు, కూటమి నాయకులు రాజకీయ ఇమేజ్లను కాపాడటం కాదు. ఒక పోస్టును ఆర్గనైజ్డ్ క్రైమ్గా చూపిస్తారా? ఒక యువకుడు పోస్ట్ పెడితే అతన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్కు లింకు చేయడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ముందుగా నేరం జరిగిందా లేదా అని దర్యాప్తు చేయాలి. కానీ ముందుగానే బెయిల్ రాని సెక్షన్ పెట్టాలని నిర్ణయించడం ఏంటి? న్యాయస్థానం తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వం శిక్ష విధిస్తుందా? ప్రధాన మీడియాని మేనేజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాని పోలీసులు మేనేజ్ చేస్తారా? రాష్ట్రంలో ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎక్కువ భాగాన్ని చంద్రబాబు తన అనుకూల ప్రచార వ్యవస్థలుగా మార్చుకున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన మీడియాలో చోటు లేకపోవడంతో ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాలని సొంత ఛానళ్లుగా మార్చుకున్నారు. ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారు. పోలీసుల దౌర్జన్యాలను రికార్డ్ చేస్తున్నారు. పోలీసుల వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక్క వేదికను కూడా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మొదట ప్రధాన మీడియాను మేనేజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాని పోలీసులతో మేనేజ్ చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు కోరుకుంటున్నది స్వతంత్ర మీడియా కాదు. తన్ను పొగిడితే జర్నలిజం, ప్రశ్నిస్తే నేరం అన్నట్టుగా పాలన చేస్తున్నారు. పోస్టులపై పవర్ పాయింట్, ప్రాణాలపై మాత్రం మౌనం. కేబినెట్ సమావేశంలో డీజీపీ సోషల్ మీడియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట. మరి సాయికృష్ణ మరణంపై ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు? మృతదేహం మాయం చేశారన్న ఆరోపణపై ఎందుకు చర్చించలేదు? రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణపై ఎందుకు మాట్లాడలేదు? సీసీ ఫుటేజీలు తొలగింపై ఎందుకు నోరెత్తలేదు? తన కుమారుణ్ణి చంపేస్తున్నారని కుటుంబ సభ్యులు, పోలీసులు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా స్పందించని ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై మాత్రం అత్యవసర సమావేశాలు పెట్టుకోవటం సిగ్గుచేటు కదా? క్రాంతి కుమార్ పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణపై డీజీపీ ఎందుకు సమగ్ర నివేదిక ఇవ్వలేదు? గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై కేబినెట్లో ఎందుకు చర్చించలేదు? సోషల్ మీడియా పోస్టుల కంటే మనిషి ప్రాణాలు తక్కువ? కస్టోడియల్ మరణాలపై టాస్క్ ఫోర్స్ లేదు. పోలీసుల దౌర్జన్యాలపై టాస్క్ ఫోర్స్ లేదు. అక్రమ నిర్బంధాలపై టాస్క్ ఫోర్స్ లేదు. కానీ వాటిని ప్రశ్నిస్తున్న ప్రజలపై మాత్రం టాస్క్ ఫోర్స్. ఇది డైవర్షన్ రాజకీయం.
సూపర్ సిక్స్ హామీలు వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరలించాలి. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి. నిరుద్యోగులపై చర్చ జరగకుండా చేయాలి. మహిళల భద్రతపై ప్రశ్నలు రాకుండా చూడాలి. సాయికృష్ణ, కాంతికుమార్ ఘటనలు సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలి. అందుకే ఒకరోజు పవన్ కళ్యాణ్ని ముందు పెడతారు, మరో రోజు మతం పేరుతో వివాదం సృష్టిస్తారు, ఇంకో రోజు రావణ పేరుతో కథ నడుపుతారు, మరో రోజు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడతారు. ప్రజల సమస్యలకు సమాధానం చెప్పకుండా వివాదాలు సృష్టించడం, ప్రతిపక్షంపై నెట్టడం, పోలీసులతో గొంతులు నొక్కించడం ఇది చంద్రబాబు పాత రాజకీయ పద్ధతి. చంద్రబాబు గారు, మీ అబద్ధాలను ప్రచారం చేయడానికి వందల యూట్యూబ్ ఛానళ్లను సృష్టించుకోవచ్చు, వేల సోషల్ మీడియా ఖాతాలను నడుపుకోవచ్చు. మీకు అనుకూలంగా పనిచేసే వారికి ప్రభుత్వ పదవులు, లక్షల రూపాయలు జీతాలు ఇవ్వవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యువకులపై కేసులు పెట్టవచ్చు, రవిడీ షీట్లు తెరవచ్చు, బెయిల్ రాని సెక్షన్లు వేయవచ్చు, అర్ధరాత్రి అరెస్టులు చేసి కుటుంబాలను భయపెట్టవచ్చు, టాస్క్ ఫోర్సులు వేయవచ్చు, ఫోన్లు స్వాధీనం చేసుకోవచ్చు, ఖాతాలను మూయించవచ్చు. కానీ ప్రజల మనసుల్లో ఉన్న నిజాన్ని తొలగించలేరు. ప్రజలను కొంతకాలం భయపెట్టవచ్చు, కొన్ని గొంతులు తాత్కాలికంగా నొక్కవచ్చు, కానీ ప్రతి గొంతును శాశ్వతంగా మూయించలేరు. సోషల్ మీడియాలో విషాన్ని నింపిన వారే ఇప్పుడు సోషల్ మీడియాను శుద్ధి చేస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో సభ్యత గురించి చంద్రబాబు మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల గొంతును నొక్కిన ప్రతి ప్రభుత్వానికి చరిత్రలో ఒక తీర్పు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వానికి అదే తీర్పు తప్పదు.